ఫ్రెండ్స్, మీరు సలార్ మూవీ చూడాలి అనుకున్నా లేదా చూసినా మీకు అర్థం కాలేదు అనుకున్నా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంత సూపర్గా ఉందా స్టోరీ లైన్ అనిపిస్తుంది అనమాట. సో ముందుగా అయితే మాత్రం కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. చాలామంది సలార్కి నెగిటివ్ టాక్ తెస్తూ ఉన్నారు, అలాగే ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. అదేంటి భయ్యా, ఒక మూవీ కోసం ఒక స్టార్ కోసం చేస్తున్నావు అంటే కాదు, స్టోరీ లైన్ నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో దాని గురించి మాత్రమే చేస్తూ ఉన్నాను. ఇది ఎవరు పర్సనల్గా తీసుకోకండి, అలాగే ఏ ఫ్యాన్స్ హట్ అవ్వకండి. కేవలం ఒక మంచి సినిమా తగ్గకూడదని మాత్రమే చేస్తూ ఉన్నాను. సో ఇక మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే చెప్తున్నాను, ఇది ఎటువంటి స్పాయిలరు కాదు. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు అని మనకు క్లారిటీగా తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు రైవల్స్, అంటే ఎనిమీస్ ఎలా అనేది మాత్రం చాలామందికి అర్థం కావట్లేదు. అలాగే మూవీలో మెయిన్ స్టోరీ లైన్ అంతా మర్చిపోయి ఓన్లీ ఫైట్స్ మాత్రమే పెట్టారు అనుకుంటూ ఉన్నారు. ప్రశాంత్ నీల్ గారి స్టోరీ లైన్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. సో ఆ స్టోరీ లైన్ ఏంటి అంటే కనుక మెయిన్ జగపతి బాబు గారు తన తండ్రి తర్వాత ఆ పదవిలో కూర్చోవాలి అనుకుంటారనమాట. సో ఆ పదవిలో ఆల్రెడీ దానికి తగ్గ అర్హుడు ప్రభాస్ గారి ఫాదర్. సో ఆ ప్రభాస్ గారి ఫాదర్ని, అలాగే ఆ తెగ మొత్తాన్ని, అంటే ఆ ట్రైబ్ మొత్తాన్ని కూడా చంపేయడానికి జగపతి బాబు గారు అయితే ప్లాన్ చేస్తారు. అలాగే చాలామందిని అయితే చంపేస్తారు. చివరికి ప్రభాస్ గారి తండ్రిని కూడా చంపేస్తారు. సో ఆ టైంలో ఇంకా ప్రభాస్ గారి తల్లి, అంటే ప్రభాస్ గారి చిన్నతనంలో ఉన్నప్పుడు తల్లి ప్రభాస్ గారు ఉంటారు. ఆ టైంలో అనమాట జగపతి బాబు గారు ఇంటికి పంపించి, ప్రభాస్ గారి ఇంటికి పంపించి మనుషుల్ని వాళ్ళ తల్లిని పాడు చేసి చంపేయమని, అలాగే ప్రభాస్ గారిని కూడా మొత్తంగా కిల్ చేసే టైప్లో అయితే ప్లాన్ చేస్తారు. కానీ ఆ టైంలో ఆ చిన్నప్పుడు పృథ్వీరాజ్ గారు అయితే వస్తారనమాట. వచ్చి వాళ్ళని ఆపేయండి, లేదంటే చంపకండి అని చెప్పినప్పుడు, మీ నాన్నగారే ఆర్డర్ అండి ఇది, మేమైతే తప్పలేము అన్నప్పుడు తన టెరిటరీ, అంటే రాజ్యంలో తన భాగాన్ని కూడా లెక్క చేయకుండా తన స్నేహితుడిని అయితే కాపాడడానికి వాళ్ళకి ఆ రాజ్యాన్ని ఇచ్చేస్తాడు ఆ కడియం రూపంలో. అప్పుడు వాళ్ళైతే ఆనందంగా వెళ్ళిపోతారు. వీళ్ళని కాపాడిన తర్వాత ఇక్కడ ఉండడం ప్రమాదం అని చెప్పి చిన్న వయసులోనే ప్రభాస్ గారిని, అలాగే వాళ్ళ తల్లిని దూరంగా పంపిస్తారు. మరి అంత ప్రాణాన్ని నిలబెట్టిన ఫ్రెండ్ కోసం మరి ఏదైనా చేయక తప్పదు కదా. సో ప్రభాస్ గారు అయితే నేను వస్తాను, నీకోసం ఏదైనా చేస్తాను అని మాటిస్తారు. సో ఆ విధంగా అయితే ఆ ప్రభాస్ గారు చిన్న వయసులో తన తల్లిని తీసుకొని అయితే వెళ్ళిపోతారు ఆ ఖాన్సార్ నుంచి. సో ఆ టైంలో మరి అలా చేసినందుకు గాను జగపతి బాబు గారి కోపం వచ్చి, నువ్వు ఇంత పని చేస్తావా అని చెప్పి తనకి అధికారం లేకుండా నార్మల్గా ఉండే మనిషి టైప్లోనే తను కూడా ట్రీట్ చేయడం మొదలు పెడతారు పృథ్వీరాజ్ గారిని చిన్న వయసు నుంచి. కాకపోతే ఆయనకున్న క్యాపబిలిటీ బట్టి ఆయన మళ్ళీ ఫామ్లోకి అయితే వస్తారు. కానీ ఈయన చిన్న వయసులోనే తెలియక ఆ టెరిటరీని ఇచ్చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ పవర్ఫుల్గా అవుతారు. అలాగే ఆ టెరిటరీని తీసుకున్న అతను కూడా పవర్ఫుల్ అయ్యి పృథ్వీరాజ్ గారిని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో ఆ అవమానాలని, ఆ ప్లానింగ్ని ఎదుర్కోవడానికి పృథ్వీరాజ్ గారు అయితే నిస్సహాయంగా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇంకా ప్రభాస్ గారే మనకి మెయిన్ అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళటము, ఆటోమేటిక్గా ప్రభాస్ గారు నీ కోసం వస్తాను అన్నా కూడా తన తల్లి అయితే ఆపుతుంది. ఎందుకు అంటే రైవల్రీకి సంబంధించిన ఫ్యామిలీ పర్సన్ అని ప్రభాస్ గారికి తెలియనప్పటికీ కూడా తన తల్లికి అయితే తెలుసు కదా తన భర్త ఏ ట్రైబ్కి చెందినవాడు అని చెప్పి. సో ఆవిడైతే వద్దు అన్నప్పటికీ కూడా చిన్న వయసులోనే ఆ కుర్రాడు ఈవిడ్ని పాడవకుండా కాపాడటము, తన ప్రాణాన్ని, కొడుకు ప్రాణాన్ని కాపాడినందుకు గాను వెళ్ళమని ప్రభాస్ గారిని పంపించటము, వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి అని తెలుసుకొని వాటన్నింటినీ ఎదిరించి తన స్నేహితుడిని కాపాడటము. అలాగే ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటి అంటే కనుక ప్రభాస్ గారికి ఆ సింహాసనంలో కూర్చునే స్థానం ఏదైతే ఉందో, ఆ సింహాసనం స్థానం, అందులో కూర్చునే అర్హత ఉన్నప్పటికీ స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం తను ఫ్రెండ్తో పాటు నిలబడటము. నిజానికి ఇద్దరికి తెలియకపోయినప్పటికీ రైవల్రీస్ అని చెప్పి అలా అయితే ఒకరికి ఒకరు త్యాగం చేసే అంత ఫ్రెండ్షిప్ అయితే ఉంటుంది. కానీ టూ ట్రైబ్స్ ఒకరంటే ఒకరిని పడని ట్రైబ్స్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఒకరంటే ఒకరికి పడదు, ఎలా భద్ర శత్రువులు అవుతారు అనేది మెయిన్ హైలైట్గా అయితే పెట్టారు మూవీలో.
సో ఇదైతే చాలామందికి మెయిన్ పాయింట్ వదిలేసి ప్రభాస్ గారినే చూపించారు, ఫైట్స్ చూపించారు, యాక్షన్ తప్పేమీ లేదు అనేది మెయిన్ హైలైట్గా తీసుకుంటూ ఉన్నారు. ఇంత మంచి స్టోరీ లైన్ని నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారు ప్రశాంత్ నీల్ గారు. అది కూడా చిన్న చిన్న డైలాగ్స్ ద్వారా. అంటే ఇక్కడ మొత్తం రివీల్ చేయట్లేదు స్టోరీ పరంగా. పృథ్వీరాజ్ గారి తండ్రి ఒక్కరే అయినప్పటికీ గరుడాకి పృథ్వీరాజ్కి, అంటే గరుడా క్యారెక్టర్ చేశారు కదా, సో ఆయనకి పృథ్వీరాజ్ గారికి తండ్రి ఒకడే అయినప్పటికీ తల్లులు వేరవ్వటం వల్ల సిస్టరు ఇతన్ని సపోర్ట్ చేస్తున్నట్టున్న లాస్ట్లో ఇచ్చే ట్విస్ట్కి అయితే మతి పోద్దనమాట. సో సలార్ కీస్ ఫైర్ అనేది, ఆ కీస్ ఫైర్ అనేది సినిమా అంతా కూడా మెయిన్ హైలైట్గా ఉంటుందన్నమాట. సో ఆ కీస్ ఫైర్ తీసేయాలి అని చెప్పి కొంతమంది, తీయకూడదు అని చెప్పి కొంతమంది ఉన్నప్పుడు ప్రభాస్ గారు నీకేది నచ్చితే అది చేయరా, నీ పక్కన నేను ఉంటానా నుంచోని ధైర్యం అయితే ఇస్తారు పృథ్వీరాజ్ గారికి. ఎప్పుడైతే ఆయన డెసిషన్ ఫైనల్ అవుతుందో ప్రభాస్ గారిని ఇంకెవరు ఆపలేనంతగా అయితే విజృంభిస్తారనమాట మూవీలో. సో ఇంత మంచి స్టోరీ లైన్ అయితే ఉంది. ఆ స్టోరీ లైన్ వదిలేసి కావాలని నెగిటివ్ టాక్ తెస్తూ ఉన్నారు. స్టోరీ లైన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందులోనూ ఫైనల్లో ఇచ్చే ట్విస్ట్ ఏదైతే ఉందో అది మామూలుగా ఉండదన్నమాట. సో అంత బాగుంటుంది. అలాగే మరి ఫ్రెండ్కి సింహాసనాన్ని ఇచ్చేసి అజ్ఞాతంలో ప్రభాస్ గారు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అనుకోని సిచ్యువేషన్స్లో ఆ ఫ్రెండ్కే ఎదురెళ్లాల్సి వస్తుంది అనమాట. అంటే ప్రభాస్ గారు సృష్టించిన ఒక సింబల్నే ఆయన బ్రేక్ చేయాల్సి వస్తుంది. నియమం ప్రకారం ఎవరు బ్రేక్ చేస్తే వాళ్ళు చనిపోవాలి. మరి ప్రభాస్ గారే చనిపోతారా, పృథ్వీరాజ్ గారు వచ్చి అటాక్ చేస్తారా, లేదు అంటే ఈయనే ఆయన మీదకి అటాక్కి వెళ్తారా అనేదే హైలైట్. సో ఇంత ఫ్రెండ్షిప్ గురించి, రైవల్రీ గురించి, మదర్ సెంటిమెంట్ గురించి ఇంత రకంగా చూపిస్తే ఇదంతా వదిలేసి ఓన్లీ ఈ యాక్షనే తీశారు, మూవీలో స్టోరీ లేదు, ఈ యాక్షనే తీశారు, మూవీలో స్టోరీ లేదు. ఇదే చెప్పేది. మూవీ అయితే చాలా బాగుంది. ముందు స్టోరీ లైన్ అర్థం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఎవరైనా మూవీకి వెళ్ళాలన్నా కానీ ఒకసారి వీడియో చూడండి. అలాగే ఎవరైనా మూవీ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మనకు అర్థం కాలేదనుకుంటే ఒకసారి వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇది నా డీటెయిల్ క్లారిఫికేషన్. అయితే మాత్రం స్టోరీ లైన్ అయితే చాలా బాగుందబ్బా. ప్రశాంత్ నీల్ గారి మాస్టర్ మైండ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. స్టోరీ టెల్లింగ్లో కానీ, అలాగే మనకు చూపించే ఆ నెరేషన్లో కానీ, డైలాగ్స్ విషయంలో కానీ ప్రతిదీ చాలా కాన్సన్ట్రేటెడ్గా చేశారని తెలుస్తుంది. అలాగే ప్రభాస్ గారి యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. రాజమౌళి గారి కంటే కూడా ఇంకా ఎక్కువగా ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ గారిని ఎలివేట్ చేశారు. ఇది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆ బాడీ కానీ, హైట్ని కానీ, ఆయన రాజసాన్ని కానీ కరెక్ట్గా చూపించింది అయితే ప్రశాంత్ నీల్ గారిని ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఇది నా క్లారిఫికేషన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.